శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. రామకృష్ణ పరమహంస వారిని ఒక భక్తుడు అడుగుతారు, దుష్టులు ఎవరైనా మనకి హాని తలపెట్టాలని చూసినట్లయితే మనం ఏమీ చేయకుండానే కూర్చోవాలా? అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, ఈ లోకంలో నివసించాలంటే దుష్టుల బారి నుండి తనను తాను రక్షించుకునే నిమిత్తం కొంచెం తమో గుణం చూపించడం అవసరమే. అయితే ఎవరో మనకి హాని చేస్తారని భావించి వారికి మనం ముందుగానే హాని తలపెట్టడం మంచిది కాదు. మనం దుష్టుల ముందు బుస కొట్టాలి కానీ, భయాన్ని చూపించాలి కానీ, విషాన్ని చిందించరాదు, హాని కలిగించకూడదు అని చెప్తారు. మరి ఈ విషయం అర్థం అవడానికి ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక బీడులో కొంతమంది పిల్లవాళ్ళు గోవులను మేపుతూ ఉండేవారు. అయితే అక్కడ ఒక విషసర్పం ఉండేది మాట. ఆ పాము భయంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఒకరోజు ఒక బ్రహ్మచారి అటువైపుగా వచ్చారు. ఈ పిల్లలు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, అక్కడ ఒక పెద్ద విషసర్పం ఉంది, మీరు అటువైపు మాత్రం వెళ్ళకండి అని హెచ్చరించారు. అప్పుడు ఆ బ్రహ్మచారి అంటారు, ఆ పాము గురించి నాకేమీ భయం లేదు, నాకు కొన్ని మంత్రాలు అవి తెలుసు అని చెప్పారు. అయితే పిల్లవాళ్ళు మాత్రం భయపడి దూరంలోనే ఆగిపోయారు. ఈ బ్రహ్మచారి అటువైపు వెళ్తున్నప్పుడు ఆ పాము రానే వచ్చింది. పడగ విప్పి చాలా వేగంగా బ్రహ్మచారి వైపు వస్తుంది. పాము దగ్గరికి రాగానే బ్రహ్మచారి గారు ఒక మంత్రం వేశారు. వెంటనే అది వానపాములాగా మారి కాళ్ళ వద్ద పడిపోయింది. అప్పుడు ఆ పాముతో బ్రహ్మచారి అంటారు, ఇలా చూడు, ఎందుకు ఈ విధంగా ఇతరులకు హాని కలిగిస్తూ ఉంటావు? నీకు మంత్రోపదేశం చేస్తాను, చక్కగా మంత్రాన్ని జపించు, నీకు భగవంతుని మీద భక్తి, భగవద్ దర్శనం అన్నీ కలుగుతాయి, ఈ హింసా ప్రవృత్తి కూడా తొలగిపోతుంది అని పాముకి చక్కగా ఉపదేశం చేస్తారు. మరి ఆ విధంగానే పాము వింటుంది. అప్పటి నుంచి కూడా హింసను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంది, చక్కగా మంత్రం జపం చేసుకుంటుంది. అయితే ఈ పిల్లలంతా కూడా తర్వాత రోజు నుండి పరిశీలిస్తున్నారు. ఆ పాము ఏమో ఎవరిని కాటు వేయట్లేదు. నెమ్మదిగా వీళ్ళు చిన్న చిన్న రాళ్ళు విసరడం మొదలుపెట్టారు. అయినా సరే దానికేం కోపం రావట్లేదు, వానపాములాగా ప్రవర్తిస్తుంది. ఇదంతా చూసి ఒకరోజు ఒక పిల్లవాడు ఏం చేశాడంటే ఆ పాము దగ్గరికి వెళ్ళి దాని తోక పట్టుకొని గిరగిరా తిప్పి నేల మీద గట్టిగా కొట్టి ఒక మూలకు విసిరేశాడు. ఆ పాము నోటి నుండి రక్తం కక్కుకుంటూ స్పృహ కోల్పోయింది. కదలలేదు, మెదలలేదు, అలా పడుంది. అది చూసి ఆ పిల్లలంతా కూడా ఇంకా చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాత్రి చాలాసేపు అయిన తర్వాత ఆ పాముకి స్పృహ వచ్చింది. మెల్లగా అతి కష్టంతో తన పుట్టలోకి వెళ్ళిపోయింది. ఒళ్ళంతా హోనమైపోయింది. కదలడానికేమో శక్తి లేదు. చాలా రోజులు గడిచిపోయాయి. అది అస్థిపంజరంలా తయారైంది. అప్పుడప్పుడు రాత్రి సమయంలో భయంతో బయటకు వచ్చి ఆహారం తీసుకుంటూ ఉండేది. పగటి సమయంలో రావాలి అంటే ఆ పిల్లల భయం, వాళ్ళు ఏం చేస్తారో అని. ఈ మంత్రోపదేశం పొందిన దగ్గర నుంచి కూడా ఎవరిని హాని చేయకూడదు అని నిర్ణయించుకుంది కదా మరి. అందుకే ఆకులు, అలములు, నేలపైన రాలిన పళ్ళు ఇవన్నీ తింటూ ఏదో విధంగా తన ప్రాణాలు నిలుపుకుంటుంది. ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ బ్రహ్మచారి గారు తిరిగి అటువైపు వచ్చారు. ఆ పామును గురించి వాళ్ళని వీళ్ళని అడిగారు. ఇంతలో వాళ్ళు వచ్చి, ఆ పిల్లలు వచ్చి, ఆ పాము చనిపోయిందండి అని చెప్పారు. ఆ బ్రహ్మచారి మాత్రం నమ్మలేదు. ఎందుకంటే మంత్రోపదేశం చేశారు,
ఆ మంత్రాన్ని సాధించే వరకు అది మరణించే అవకాశమే లేదు. కాబట్టి అతను ఆ పాముకి పెట్టిన పేరుతో పిలుస్తూ అటు ఇటు చూశారు. ఆ పాము బ్రహ్మచారి గారి పిలుపు విని ఆ కలుగు నుండి బయటకు వచ్చి చాలా భక్తిభావంతో ప్రణామం చేసింది. బ్రహ్మచారి గారు అడిగారు, ఎలా ఉన్నావు? పాము చెప్తుంది, స్వామి, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు బ్రహ్మచారి గారు అంటారు, నువ్వేంటి ఇంత చిక్కిపోయావేంటి? అప్పుడు అది అంటుంది, ఎవరికి హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా, అందుకే నేను ఈ ఆకులు ఈ పళ్ళ మీదే జీవిస్తున్నాను, అందుకేనేమో ఈ విధంగా చిక్కిపోయాను అంటుంది. ఆ పాము ఏ విధంగా తయారైంది అంటే, తను సాత్విక గుణాన్ని అలవర్చుకున్నానని అనుకొని ఏమాత్రం కూడా ఎవరి మీద కోపం చూపించకపోవడం, ఇటువంటి భావాన్ని కలిగి ఉండడం వలన ఒక సందర్భంలో ఆ పిల్లలు దాన్ని చాలా ఇబ్బంది పెట్టారు, చంపేసినంత పని చేశారు. ఈ విషయం అంతా కూడా పూర్తిగా మర్చిపోయింది. అప్పుడు బ్రహ్మచారి అంటారు, కేవలం తిండి విషయంతోనే నువ్వు ఇంతగా చిక్కిపోయి ఉండు, ఇంకేదో అయి ఉంటుంది, ఏదో కారణం ఉండుంటుంది, కొంచెం ఆలోచించి చెప్పు అంటారు. అప్పుడు చాలా ఆలోచించిన తర్వాత దానికి గుర్తు వస్తుంది. అప్పుడు అంటుంది, అవునవును నిజమేనండి, ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది. ఆ పిల్లలకి మరి తెలియదు కదా, నా మనోస్వభావం వారికి తెలియకపోవడం వలన ఒకరోజు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, నేలకేసి చాలా గట్టిగా కొట్టారు. దానివలన నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. అయితే నేను ఎవరిని కాటు వేయకూడదని నిర్ణయించుకున్నాను కదా, మీరే చెప్పారు కదా ఎవరికి హాని కలిగించకూడదని అని అంటుంది. ఆ మాటలు విన్న వెంటనే బ్రహ్మచారి అంటారు, నువ్వు ఇంత మూర్ఖురాలు అని అనుకోలేదు, ఇంత తెలివి తక్కువదానివా? నిన్ను రక్షించుకోవడం కూడా నీకు తెలియదా? నిన్ను కాటు వేయొద్దన్నాను కానీ బుస కొట్టవద్దు అని చెప్పలేదు కదా, నువ్వు బుస కొట్టి వారిని ఎందుకు భయపడలేదు అని అంటారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా దుష్టులు మనకు ఏమైనా హాని కలిగించాలనుకున్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం కూడా మనకు తెలియాలి. అంతేగాని మనం ఏమీ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చున్నట్లయితే అది మన జీవితంలో ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి అందుకే అంటారు రామకృష్ణుల వారు, దుష్టులకు మనం హాని తలపెట్టకూడదు, విషం చిందించరాదు, అయితే వారిని భయపెట్టాలి, బుస కొట్టడంలో తప్పు లేదు అని చెప్తారు. ఈ భగవంతుడి సృష్టిలో ఎన్నో రకాలైన జీవజాలం ఉంటుంది కదా, మనుషులు, జంతువులు, చెట్లు. ఈ జంతువుల్లో కూడా మనం చూసినట్లయితే కొన్ని సాధు జంతువులు ఉంటాయి, కొన్ని క్రూరమైనవి ఉంటాయి. అదేవిధంగా చెట్లలో కూడా మంచి మంచి ఫలాలనిచ్చే ఉంటాయి, విష ఫలాలనిచ్చే ఉంటాయి. అదేవిధంగా మానవుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, దుష్టులు ఉంటారు, సాధువులు ఉంటారు, భయంకరమైన వారు ఉంటారు. కొంతమంది భగవంతునికి అంకితమైన వాళ్ళు ఉంటాయి, మరి కొంతమంది ఏమో లౌకిక ప్రపంచానికే విలువనిచ్చేవాళ్ళు, ఆ బంధాల్లో మునిగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనం ప్రవర్తించడం ఎంతో అవసరం. ఈ జీవులను మనం 4 వర్గాలుగా విభజించే అవకాశం ఉందన్నమాట. 4 వర్గాలుగా విభజించవచ్చు. ఎవరంటే బద్ధజీవులు, ముముక్షువులు, ముక్తజీవులు, నిత్యజీవులు. బద్ధజీవులు, ముముక్షువులు, ముక్తజీవులు, నిత్యజీవులు. వీరి గురించి మన వివరాలు మరలా మనం చెప్పుకుందాం. సెలవు. అందరికీ నమస్కారం.